గుడ్. సో చార్లీ ఇస్ రెడీ అనమాట. సో చార్లీ ఎడిపోతున్నావు చెప్పు. చార్లీ కమ్. ఏయ్ అసలు మాటినదు చార్లీ, అసలే మాటినదు. చూద్దాం ఇవాళ దానికైతే ఒక 2 days ట్రిప్ అనేది తీసుకెళ్తున్నాం. సో 1 2 3 4 5 అండ్ ఇంకొకళ్ళు ఉన్నారు. సో అందరం కలిసి ఒక 5 members మేము ఇప్పుడు మారేడుమిల్లి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాం, అది కూడా మా బొలీరోలో. సో గెట్ రెడీ. చార్లీని తీసుకెళ్ళి బయటికి. సో ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది చూద్దాం. సో దాని తర్వాత బైక్ అయితే జాన్లో ప్లాన్ చేద్దామని అయితే అనుకుంటున్నా. సో అందరు రెడీయా? అగో డిజిట్ గాగుల్స్ పెట్టుకున్నాడు వాడు, చూడండి చార్లీ కోసం అని తీస్తే వాడు పెట్టుకుంటున్నాడు. సో ఫర్ ద ఫస్ట్ టైం అనమాట డిజిట్ లేకుండా ఒక ట్రిప్. ఆ ప్లేస్ని అయితే చార్లీ ఫుల్ఫిల్ చేస్తుంది. ఎంతైనా మన డిజిట్ని అయితే మనం మర్చిపోలేం. సో ఎప్పటికి వాడికి గుర్తుండిపోతాడు. సో మన టైం బ్యాడ్ ఏం చేస్తాం, ఏం చేయలేం. చలో బయలుదేరదాం. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి మేమందరం. చలో. జర్నీ అయితే షురు. సో కార్ అయితే స్టార్ట్ చేసేసాం. సో ఆల్రెడీ 1-2 kilometers అయితే వచ్చేసినాం. ఇప్పుడు మనం ఫ్యూయల్ ఫిల్అప్ అయితే చేసుకోవడానికి పోవాలి. సో చార్లీ చూడండి. సో గాయ్స్ ఫుల్ ట్యాంక్ కూడా అయిపోయింది. చలో అందరు మంచిగా, ఇప్పుడు జర ఎండ కొడుతుంది. ఏంద్రా చలో. సో అందరం ఫుల్ సెట్, అందరం బ్రేక్ఫాస్ట్ కూడా తినేసినాం. సో చార్లీ నేను అందరం జర్నీ అయితే స్టార్ట్ చేసేసినాం. సో ఇప్పుడు మా ఫస్ట్ హాల్ట్ వచ్చేసి కొత్తగూడెం దాటిన తర్వాత అనుకుంటున్నాం, అంటే ఒక 35 kilometers తర్వాత హాల్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. అండ్ మా కార్లో చిన్న ప్రాబ్లం ఉంది, రేడియేటర్కి చిన్న హోల్ ఉంది, అందరికి వాటర్ డ్రాప్స్ వస్తున్నాయి. సో వాటర్ రేడియేటర్ తగ్గిపోతుంది, అది చూసుకుంటా పోవాలి. అదే మెకానికల్గా మేము రిస్క్ చేసి పోతున్నాం. ఇది చేపల కొండ మీద ఏమైనా అటు ఇటు అయింది అంటే మాత్రం మీరు అందరు తోయడానికి రెడీగా ఉండాలి, ఓకేనా? తోసినా కూడా కిందికి రాదు, అది తెలియదు మీకు, అది చూస్తే భయం అవుతుంది. చలో ఫస్ట్ అయితే మనం మారేడుమిల్లి రీచ్ అయ్యి మారేడుమిల్లి నుంచి గూడ్సాకి వెళ్తే పోదాం. సో అన్నిట్లలో నైట్రోజన్ ఫిల్ చేపిద్దామని వచ్చినాం. చార్లీకి బ్రేక్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ డాగ్స్ ఉన్నాయి వీళ్ళవి, అందుకనే చార్లీ కట్టేయాల్సింది వచ్చింది. మనం భద్రాచలం కూడా క్రాస్ చేసినాం. సో చార్లీ చూడండి ఇట్లా ముందు తప్ప వెనక కూర్చోట్లేదు, మంచిగా ప్రశాంతంగా కూర్చోమని చెప్తే మీ ఇద్దరు గొడవ పడుతూనే ఉండండి. స్టార్ట్ అయిన కానీ నుంచి గొడవ పడుతూనే ఉన్నారు వీళ్ళు. సో చూడండి ఎన్విరాన్మెంట్ ఎట్లున్నది, ఐ మీన్ వెదర్ చూడండి. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎక్కడైనా కళ్ళు కనిపిస్తే లైట్గా కళ్ళేసి అందరం పోదాం, ఓకేనా? కళ్ళు ఓకేనా మీ అందరికి? దీనికి ముందు ఉంటారు మీరు కానీ. లాస్ట్ టైం వచ్చినప్పుడు మారేడుమిల్లి మొత్తం నార్మల్ మంచి రోడ్డు ఉండే, ఇప్పుడు మొత్తం ఫుల్ కన్స్ట్రక్షన్ ఉంది. మజా పోతుంది అనమాట మారేడుమిల్లి. కాదు కొత్త రోడ్ వేస్తే నెక్స్ట్ రోడ్ మళ్ళీ టోల్ గేట్ కూడా వేస్తున్నారు. న్యాచురల్ హనీ చూడండి పెట్టారు అక్కడ. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూద్దాం ఏమన్నా పోతుంది. నేను ఇస్తామని చెప్పి వచ్చిన, సారీ మా దగ్గర ఏం లేవు. ఇవో మా 2 పెద్ద కోతులు ఉన్నాయి, ఇవే సైడ్ సగం చేయరు పూలండి, సారీ లేదు. జంగల్లోకి వెళ్ళరా ఇట్రా. సో చిన్న బ్రేక్ అనమాట. అమ్మ 150 kilometers స్ట్రెచ్ కొట్టినాం. సో మంచి ఫారెస్ట్ లాగినాం చూడండి. సో చిన్న బ్రేక్, చిన్నగా స్నాక్స్ అట్లా తినేసి పోవాలి. ముందుకెళ్ళి బొంగు చికెన్ అంటున్నా, బొంగు చికెన్ తినాలి. ఫస్ట్ వాటర్ ఫాల్స్ ఉంటే అవన్నీ అయితే కవర్ చేయాలి. సో చార్లీ చూడండి. చార్లీ కామ్, ఆ ఫోన్ అది పడేస్తాను. ఇట్రా చార్లీ మాట అయిననే.
చార్లీ బాయ్ 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 చెప్తా చూడండి. బ్రో సో రోడ్ చూడండి, జంగల్ ఎట్లుందో. సో చార్లీ వెనక షిఫ్ట్ కొట్టింది అనమాట. అది అక్కడ గ్యాప్ లోకి వెళ్ళి చూస్తుంది, కనబడుతున్నా మీకు. సో గైస్ ఇప్పుడైతే రివర్ కాడికి నాన్న పోలికి ఎక్కడికి పోలేదు చూడండి. నీళ్ళు కనిపిస్తుంది దూకుడే చార్లీ అయితే. మెల్ల మెల్ల అరే లొకేషన్ వ్యూ మాత్రం అదిరిపోయింది. ఇది వద్దు మనకి. సో ఇక్కడ పోదాం, ఇక్కడ ఎట్లుందనే చూడాలి ఇప్పుడు మెల్లగా. చార్లీ కమ్ కమ్. అబ్బా గాడ్ ఇవన్నీ కట్ అవుతాయి రా. పో చూస్తా పో మెల్లగా మెల్లగా. సో క్లియర్ వ్యూ పాయింట్ తెలుసు కదా లాస్ట్ టైం. ఇప్పుడు మంచి మంచి ఫొటోస్ అయితే దిగినాయి, అవి చూపిస్తాం మీకు. సో ఎట్లా అనిపించింది ఇక్కడ? హాఫ్ అన్ అవర్ 40 minutes పడుతుంది. ఇది మారేడుమిల్లి వ్యూ పాయింట్. పైనాపిల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఒక్కటి వచ్చేసి 50 రూపీస్. ఇక్కడ న్యాచురల్గా పండుతామంటే చెట్లకి. ఇక్కడ కొండ మీద అవే ఉంటాయి. చెప్పు నీ బాధ ఏంది? అందరు వస్తున్నారు, నేను చూస్తున్నారు. ఓకే నాకు తెలుసు. సో గాయ్స్ మారేడుమిల్లి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే గుడిసె క్లోజ్ చేశారంటే దాని ప్లేస్లో ఒక వేరే కొత్త ప్లేస్ అనమాట. సో మంచి ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం కదా, చూద్దాం ఎట్లుంటుంది అనేది. రెడీయా? బ్యాంబో బిర్యానీ కోసం మొత్తం రెడీ. ఊళ్ళో ఊగుతున్నారు అందరూ.
చలో బ్యాంబో బిర్యానీ తిన్న తర్వాత మీకు అయితే అప్డేట్ ఇస్తాయి ఏంటి ఎట్లున్నది లొకేషన్. సో ఇవన్నీ పెడతాం మీకు. బ్యాంబో బిర్యానీ ఆర్డర్ చేసి ఇప్పుడు తినేది బ్యాంబో బిర్యానీ. నెక్స్ట్ బ్యాంబో కర్రీ కూడా ఉంది, అది కూడా తినేది. అండ్ నెక్స్ట్ కొత్త లొకేషన్కి అయితే వెళ్ళబోతున్నాం, వెయిట్ చేయాలి. సో గాయ్స్ ఇప్పుడు చావడి కోట అనే కొత్త లొకేషన్కి అయితే వెళ్తున్నాం. సో ముందు చూడండి అడవి ఎట్లుందో. పుల్లంగి 16 కిలోమీటర్స్ అంట. సో చార్లీ చూడండి కూర్చో అమ్మ అంటే కూర్చుంటారు. నువ్వే కనబడుతున్నావు, అక్కడ ఎవరు లేరు, వేరే కుక్క. అక్కడ చూడు గ్లాస్లో వేరే కనబడుతుంది. నువ్వే, అది వేరేటోళ్ళు కాదు. అరే అరే నువ్వే చార్లీ అది. సో రాయిస్ ఆఫ్ రోడింగ్ అయితే చేస్తున్నాం. షూరు ఆఫ్ రోడింగ్ అనమాట. సో కొత్త రూట్ మన గుడిస్ అయితే క్లోజ్ చేసిరని చెప్పినా కదా. చావడి కోటకి రూట్ చూడండి ఎట్లుందో. ఆల్మోస్ట్ మొత్తం బాగుంది. ఒక 10 కిలోమీటర్స్ ఏమో ఇట్లుంటుంది అంట అంతే. లెట్స్ సీ ఆ 10 అన్న ఇట్లానే ఉంటుందా రూట్ మొత్తం ఇక? ఓకే చావడి కోట ఇట్లానే కదా వ్యూ పాయింట్. బొలీరో కార్ ఉంటే ఇట్లా పోవచ్చు. ఐ మీన్ ఈ రూట్లలో కూడా ఈజీగా పోవచ్చు. వేరే కారు కూడా ఈజీగానే వెళ్ళిపోయింది. ఇంకా పెద్ద టఫ్ రూట్ అయితే ఒక 2 చోట్ల దగ్గరనే కొంచెం బాగా గొంతులో హైట్ ఉంది. For a safe drive.